షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. సర్వోన్నతుని యొక్క కృప మిమ్మల్ని కప్పుకొనుగాక. సర్వోన్నతమైన స్థలంలో నుంచి ఆయన సమాధానం మీ మీద సమృద్ధిగా నింపునుగాక. ప్రియులారా, అనుదినము కూడా శ్రేష్టమైన వాక్యోపదేశముల చేత ఆయన యొక్క వాక్యము చేత బలాన్ని పొందుకుంటూ ఆత్మీయంగా సంతోషిస్తున్నాం కదా. కాబట్టి ఈ దినము కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనంలో సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. అవును ప్రియులారా, సత్యమును ఆచరించగల జనము ప్రవేశించినట్లు నీతిగల జనము, సత్యమును ఆచరిస్తున్న వారు నీతిగల జనము వారు. కాబట్టి ఆ నీతిమంతులైన వాళ్ళు మన గృహాలకు వస్తున్నప్పుడు, మనకు ద్వారాలకు వస్తున్నప్పుడు వారిని మనము ప్రేమతో ఆహ్వానించి మన ద్వారాలు తీయాలి. మన ఇంటి ద్వారబంధములు వాళ్ళకు ఓపెన్ చేసి పెట్టాలి, వారిని ఆహ్వానించాలి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధుడైన సర్వోన్నతుని యొక్క మార్గంలో నడుస్తున్న వారు, పరమతండ్రి యొక్క ఆత్మచేత నింపబడిన వారు, పరమతండ్రి యొక్క ఆత్మీయ శక్తిని పొందుకున్నవారు. కాబట్టి ఆ సత్యమును అనుసరిస్తున్న వారు పరమతండ్రికి వారు ఎంతో ప్రీతికరమైన వారు, ఎంతో ఇష్టమైన వారు. అలాంటి వారు మన గృహాలను దర్శిస్తున్నప్పుడు, మన గృహాలకు వారు వస్తున్నప్పుడు ఎంతో సంతోషంతో వారిని ఆహ్వానించాలి, సంతోషంతో మన ద్వారాలు తీసి ఉంచిపెట్టాలి. మనము వారిని ప్రేమతో ఎదుర్కోవాలి. అబ్రహాము గారు తన ఇంటికి వస్తున్నప్పుడు, ఎలోహిం తన దూతతో పడుస్తున్నప్పుడు ఎదురెళ్ళి సాష్టాంగపడి నమస్కరించి వారిని తన గృహంలోకి ఆహ్వానిస్తూ వచ్చాడు. తన గృహంలో ఆయన ఆ ఎలోహింకు దూతలకు ఆతిథ్యం ఇస్తూ వచ్చాడు. అట్టి విధంగా మనము కూడా అబ్రహాము పిల్లలముగా మన గృహాలకు వస్తున్నవారు, సత్యం అనుసరిస్తున్న నీతిగల జనం వస్తున్నప్పుడు ద్వారాలను తెరిచి ప్రేమతో ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి వారిని సన్మానించి వారు చెప్పే మాటలు విని వారితో ప్రార్థన చేయించుకుంటే మనకు అది ఆశీర్వాదకరము, దీవెనకరము, అది మనకు మేలుకరము. అని ప్రియులారా, సత్యమును ఆచరిస్తున్న జనులు చాలా కొద్ది మందిగా ఉన్నారు ఈ లోకములో. కాబట్టి సర్వసత్యాన్ని గ్రహిస్తున్న వారు చాలా కొద్దిమంది. ఆ కొద్దిమంది అయిన జనాంగముగా ఉన్న మనము ఆ సర్వసత్యం కలిగిన ప్రజలు మన గృహాలకు వస్తున్నప్పుడు ఎంతో గొప్ప ధన్యతగా మనం భావించాలి. అవును, ఆ ఎలోహిమే వారిలో ఉండి నా గృహానికి వస్తున్నాడు, ఆ ఎలోహిమని యెహోవానే, ఆ పరిశుద్ధాత్మ తండ్రి వారిలో నివసించి నా గృహంలోకి వచ్చి నా మమ్మలను ఆయన తన ఆశీర్వాదంతో నింపుతాడు అని మనం భావించి వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారిని సన్మానించాలి, వారిని గొప్పగా మనం ఎంచుకోవాలి. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ యొక్క మార్గంలో మనము కూడా నడుస్తున్నప్పుడు ఆ పరమ తండ్రి మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఉన్నత స్థలంలో మనల్ని చేరుస్తాడు. అట్టి విధంగా మనము ఆయన సన్నిధిలో మన యొక్క ప్రవర్తన కలిగి ఉన్నట్టుగా, మనం ఆయన సన్నిధిలో ఆశీర్వాదం పొందుకున్నట్టుగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని మీరు అనుసరించి సత్యం నీతిని అనుసరిస్తున్న జనాంగము మా గృహాలకు వచ్చినప్పుడు మా ద్వారాలు తెరిచే వారి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతమైన ఎలోహిం యొక్క దయ, ఆయన కనికరము, యెహోషువ మెస్సియా యొక్క ప్రేమ, వాత్సల్యత నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.